నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం చేస్తుంటావు? ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని అన్న. ఎన్ఎస్. ఓకే, ఒక ఉస్మానియా విద్యార్థిగా కావచ్చు, లేదంటే తెలంగాణ ఒక విద్యార్థిగా కావచ్చు, యువకునిగా కావచ్చు, కేటీఆర్ని ఇలా ఈ ఫార్ములా కేసు విషయంలో అరెస్ట్ చేస్తామని చెప్పేసి వార్తలు తెలిసి ఉంటాయి కదా. అందులో అరెస్ట్ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అంటా ఉంది కదా, దాన్ని ఏ రకంగా చూడొచ్చు? రాజకీయం అనుకోవచ్చా, లేదంటే నిజంగా కేటీఆర్ తప్పు చేసి ఉండొచ్చు అనుకోవచ్చా? నిజంగానే తప్పు చేసి ఉంటారని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము అనుకుంటున్నాం అన్న. ఎందుకంటే వారి కొత్త ఏం కాదన్న. ఈ స్కాములు, ఈ యొక్క ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకోవడం వల్ల కొత్త ఏం కాదన్న. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో శాండు, ల్యాండు, మైన్ మొత్తాన్ని ప్రజాధనాన్ని కొల్లగొట్టి ఈరోజు దాచుకో అనే ఒక సిద్ధాంతంతో బీఆర్ఎస్ నాయకులు పనిచేసిర్రు. అదేవిధంగా 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అనేక స్కాముల్లో కల్వకుంట్ల కుటుంబానికి హస్తం ఉంది. అదేవిధంగా ఏదైతే జరిగినటువంటి ఫార్ములా E1 రేస్లో కూడా కేటీఆర్కి హస్తం ఉంది. మరి A1గా ఉన్నారు కాబట్టి చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. ఎవరైతే గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజాస్వామ్యంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఎవరైతే మరి దాచుకున్నారో, ప్రజలకి డెవలప్మెంట్ చేయకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చట్టపరమైన శిక్ష తప్పదన్న. కానీ ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటా ఉన్నారు, కేటీఆర్ పైన కావాలనే రాజకీయ కక్షతో ఈ కేసులు పెడతా ఉన్నాడు, కానీ కేటీఆర్ అట్లాంటి పనులు చేసే వ్యక్తి కాదని చెప్పి చెప్తా ఉన్నాం. మనం చూసినాం అన్న, ఈ బీఆర్ఎస్ నాయకులు ఎలా మాట్లాడతారో తెలుసన్న. గత 10 సంవత్సరాలకి ఎన్నడూ కూడా నియామకాలు జరపలే. పేపర్ లీకేజ్ చేసి కనీసం పేద విద్యార్థులు ఉంటారు, వాళ్ళను కూడా ఒకసారి స్మరించుకోకుండా వాళ్ళ పేపర్ లీకేజ్ చేసి వాళ్ళ పొట్టలో మట్టి కొట్టిన ప్రభుత్వం అన్న బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈరోజు వాళ్ళు ఫార్ములా E1 రేసు ఇంకా చాలా ఉన్నాయి అన్న. ఏదైతే మరి వాళ్ళు చేసినటువంటి స్కామ్లన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తూ ఉన్నాయి. కాబట్టి కేటీఆర్ మొన్న కవిత లిక్కర్ స్కామ్లో 6 నెలలు జైలు శిక్ష అనుభవించి వచ్చింది. ఇప్పుడు ఒక 6-7 నెలలు కేటీఆర్ కూడా జైల్లో ఉంటాడన్న. తర్వాత మరి ఫామ్ హౌస్ రాజు కేసీఆర్ కూడా జైల్లో పోతాం పక్కా అన్న. మేము విద్యార్థులుగా మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఈ ప్రజాప్రభుత్వం ఎవరైతే గత 10 సంవత్సరాలు తప్పు చేశారో వారికి న్యాయం చేసి మన జైల్లో పెట్టడం పక్కా అని నమ్ముతా ఉన్నాం అన్న. కానీ కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేస్తే మాత్రం తెలంగాణ అగ్నిగుండం అవుతుంది అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అంటా ఉన్నారు. ఏం చేస్తారో మేము కూడా చూస్తామన్న. గత 10 సంవత్సరాలుగా మేము నిరుద్యోగులకు ఎన్నో పోరాటాలు చేసి మా నియామకాలు జరపండి అని మేము కొట్లాడితే ఎన్నడూ మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. మీరు తప్పు చేస్తే ఈరోజు గుమ్మడికాయ దొంగ తన భుజాలు తడుపుకున్నట్టు ఈరోజు సిగ్గు లేకుండా ఈరోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే తెలంగాణ అగ్నిగుండం అవుతుందా? ఎందుకు అవుతుంది అగ్నిగుండం? పేపర్ లీకేజ్ చేసినందుకు అగ్నిగుండం అవుతుందా? ఫార్ములా E1 రేస్లో స్కామ్ చేసినందుకు అగ్నిగుండం అవుతుందా? లేకపోతే లిక్కర్ స్కామ్ చేసినందుకు అగ్నిగుండం అవుతుందా? లేకపోతే ధరణి అని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజల ధనాన్ని దోచుకున్న అందుకు అగ్నిగుండం అవుతుందా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా, మీ అందరికీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎట్లా చూస్తారో మీరు, ఏ విధంగా బయటకు వస్తారో మేము చూస్తాం. మేము సంపన్న నిరుద్యోగులుగా తెలంగాణ ప్రజలుగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎవడైనా ఇంకొకసారి అగ్నిగుండం అవుతుంది, తెలంగాణని మేము కబండ హస్తాల్లో తీసుకుంటాం, కేటీఆర్ని ఎలా అరెస్ట్ చేస్తారు మేము చూస్తామని మాట్లాడితే మేము భౌతికంగా మేము దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా మీరు తెలంగాణ దోచుకున్నది కాక ఈరోజు మీ స్కామ్లన్నీ బయటకు వచ్చి ఈరోజు మిమ్మల్ని అరెస్ట్ చేస్తూ ఉంటే సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు కదా. సిగ్గుండాలి మీకు మాట్లాడటానికి. తెలంగాణ ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసింది కాక ఈరోజు మళ్ళా అరెస్ట్ చేస్తే అగ్నిగుండం అవుతుందా? ఎందుకు అగ్నిగుండం అవుతుంది రా భయ్? ఎవడైనా ఇంకొకసారి ఆ విధంగా మాట్లాడితే మేము నిరుద్యోగులుగా 50 లక్షల మంది విద్యార్థులు మేము బయటకు వచ్చి మీ మీద దాడికి ప్రయత్నిస్తూ ఉంటాం. మేము హెచ్చరిస్తూ ఉన్నాం, గుర్తుపెట్టుకొని బీఆర్ఎస్ నాయకులారా. ఓకే, ఇటు తిహార్ జైలుకి కేటీఆర్ని తీసుకుపోతారనుకున్న సందర్భంలో మళ్ళీ కోర్టు 10 రోజులు దాన్ని గడువు విధించింది. దాన్ని 10 రోజుల వరకు కేటీఆర్ని ముట్టద్దని చెప్పింది. ఇందులో ఏమో దాగి ఉండదంటావు? అటు కేటీఆర్ కూడా అన్ని ఆధారాలను తారుమారు చేసే అవకాశాలు ఉంటాయి కదా, దీన్ని ఎట్లా చూసుకోవచ్చు? ఏ విధంగా కేటీఆర్ కోటి విధాలుగా ప్రయత్నించినా కానీ 10 రోజుల తర్వాత జైలుకు పోవటం పక్కా, చిప్పకూడదు తింటాం పక్కా. మా నిరుద్యోగులు ఉసురు కొట్టుకున్నాడు. కార్మికులు, బస్ కార్మికులు కానీ, వివిధ
ఆటో కార్మికులు ఉసురు కొట్టుకున్నది ఈరోజు కేటీఆర్ కల్వకుంట్ల కుటుంబం. మా ఉసురు ఉట్టుగానే పోదు. మొన్నటిదాకా కవిత ఉంది, ఇప్పుడు కేటీఆర్ కూడా జైలు పోవటం పక్కా. ఎన్ని ఆధారాలు తారుమారు చేసినా కానీ నువ్వు జైలు పోవటం పక్కా. కేటీఆర్ నువ్వు చెప్పకూడదు తింటాం పక్కా. ఏదైతే మరి కేటీఆర్ తర్వాత కేసీఆర్ కూడా జైలు పోవటం పక్కా అని విద్యార్థులుగా విశ్వసిస్తూ ఉన్నాం అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ.